హలో గాయ్స్, వెల్కమ్ టు రోజెస్ కిచెన్. ఈరోజు నేను నెక్స్ట్ కెలేరియమ్మల్ పంజాగుట్టలో ఏ ఫుడ్ తీసుకున్నాను ఏంటి మొత్తం ఫుల్ డీటెయిల్స్ చూపించిపోతున్నానండి. దాని ప్రాసెస్ కూడా వీడియో తీశాను. సబ్వే వెజ్ పన్నీర్ సలాడ్ ప్రాసెస్ ఎలా ప్రిపేర్ చేశారు ఏంటో మొత్తం ఫుల్ డీటెయిల్స్ చూపించిపోతున్నాను. మీలో ఎంతమందికి సబ్వే పన్నీర్ సలాడ్ అంటే ఇష్టమా చెప్పండి. చాలా యమ్మీ ఉంటుంది సబ్వేలో సలాడ్స్. ఈసారి ట్రై చేయండి పక్కా. సో దాని ప్రైసెస్ కూడా చెప్తాను, మొత్తం కంప్లీట్ వ్లాగ్ చూసేయండి. చాలా యమ్మీ ఉంటుంది సలాడ్ అయితే. ఎప్పుడు సబ్వే ఉన్నా సలాడే తీసుకుంటాం. సలాడ్స్లో కూడా ఇంత టేస్టీగా ఉంటుందా అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట, అంత యమ్మి ఉంటుంది. సో చూడండి, పన్నీర్ ఇలా తీసుకుని పక్కకు పెట్టుకున్నానండి ఒక బౌల్లో. తర్వాత ఇంకోటి బౌల్ తీసుకొని దాంట్లో లెట్యూస్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేశానండి. అన్ని చిన్న చిన్న ముక్కలుగా టమాటోస్ కట్ చేయించాము మేము. చెప్పాలి, చెప్తానే కట్ చేపిస్తారు వాళ్ళు, లేకపోతే కట్ చేయరు, డైరెక్ట్ వేసేస్తారు. ఎప్పుడన్నా డైరెక్ట్ వేయడం కంటే ఇలా కట్ చేసేస్తే చాలా యమ్ ఉంటుంది. ట్రై చేయండి. చూస్తున్నారు కదా, క్యాప్సికమ్, ఆనియన్స్, సో అవన్నీ కూడా కట్ చేస్తున్నారు. కీరా అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేయించాము. ఆలివ్స్ అవన్నీ కూడా చాలా టేస్టీ ఉండే. ఇలా ట్రై చేయండి, చాలా యమ్ ఉంటుంది. అలా స్ప్రెడ్ చేసేసి తర్వాత పన్నీర్ పక్కకు పెట్టారు కదండి, అదంతా కూడా అలా పైన వేసేసారు. తర్వాత మైనీస్లో అందులో కార్న్, ఆనియన్స్, గ్రీన్ పీస్ అలా మిక్స్ ఒకటి ఉందండి. సో అదంతా కూడా వేశారు. వేసి పైనంతా స్ప్రెడ్ చేసేసారు. తర్వాత వచ్చేసి సాసెస్ అండి. సాసెస్ వల్లనే మనకు మెయిన్ టేస్ట్ వచ్చేది. 4 టైప్స్ ఆఫ్ సాసెస్ వేయించాము మేము. హనీ మస్టర్డ్, మైనీస్, స్వీట్ ఆనియన్, ఇంకా రాంచ్ అండి. సో ఈ 4 సాసెస్ వేయించాము. సాసెస్ వల్ల టేస్ట్ వచ్చేస్తుంది మనకి. లెట్యూస్ అలాగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని ఇంత హెల్తీగా భలే అనిపిస్తుంది. సాసెస్ అన్హెల్దీ అని చెప్తాను, బట్ ఎప్పుడన్నా అలా పైన వేసుకుని తింటే టేస్టీ వస్తుంది. సో ఈసారి ట్రై చేయండి పక్కా, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా ఉంది బాక్స్. చాలా నీట్గా ప్రిపేర్ చేస్తారు, నీట్నెస్కి వచ్చేసి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇదంతా ఉంది కదండి సలాడ్, ఇంకా దాంట్లో నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ మిక్స్ చికెన్ అట్లా ఉంటాయి. వెజ్ తినే వాళ్ళకి పన్నీర్లో కొంచెం టైప్స్ ఉంటాయి. సో అలా మీకు ఏది ఇష్టమో అది మిక్స్ చేయించుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసేసుకొని ఈ బాక్స్ ఇద్దరు తినొచ్చండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 315 రూపీస్ పడిందండి. 15 రూపీస్ వరకు ట్యాక్సెస్ పడ్డాయి. సో పక్కా ట్రై చేయండి. సబ్వే బ్రాంచ్ ఎక్కడుంటే అక్కడ చాలా బాగుంటుంది సలాడ్స్. అసలు సలాడ్స్లో కూడా ఇంత టేస్టీగా ఉంటాయా అనిపిస్తుంది నాకైతే. ఇంతే అండి పన్నీర్ సలాడ్ రెసిపీ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రోజెస్ కిచెన్.